శవాన్ని పూడ్చడానికి రాజకీయం జరిగిందా? రెండు పార్టీలకు సంబంధించి కొట్లాట జరిగిందంటే ఒక శవాన్ని అక్కడ పెట్టి ఆ శవాన్ని పూడ్చడానికి అంగీకరించక రెండు వర్గాలు ఘర్షణ పడినటువంటి వాతావరణం అట. ఇది వినడానికి జుగుప్స కలిగిస్తున్నటువంటి అంశం. శ్మశానంలోనూ రెచ్చిపోయిన టీడీపీ నేతలు అంటూ సాక్షి రాసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ నాయకులు శ్మశానాల్లోనే ఇష్టరీతిని రెచ్చిపోతున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఏలూరు పంచాయతీలోని టీ పుసల్లూరు గ్రామ శ్మశానంలో గురువారం ఓ మృతదేహానికి కర్మకాండాలకు కూడా అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన వెలగాల వెంకటేశ్వర్లు కొంతకాలం నుంచి విజయవాడలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. దీంతో బంధువులు వెంకటేశ్వర మృతదేహాన్ని స్వగ్రమైన టీ పుసల్లూరు తీసుకొచ్చారు. గురువారం అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. గ్రామంలోని హిందూ శ్మశానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా అధికార టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆ శ్మశాన వాటికలో కర్మకాండాలకు ఒప్పుకోలేదు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోనూ శ్మశాన వాటికలో ఎన్నేళ్లుగా అన్ని కులాల వారు కర్మకాండాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా గ్రామంలో రెండు కులాలు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల నుంచి కమ్మ సామాజిక వర్గం వారు టీడీపీకి, యాదవ్ వర్గీయులు వైఎస్ఆర్సీపీకి మద్దతుదారులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో గ్రామంలో అన్నింట్లోని టీడీపీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్వర్లు కర్మకాండాలను అడ్డుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న తహసీల్దార్ ఎంఈ కృష్ణారెడ్డి, సీఏ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వేమన సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. గురువారం రాత్రి కూడా సమస్య కొలిక్కి రావడంతో మృతదేహాన్ని శ్మశానం వద్ద రోడ్డుపైనే ఉంచారు. ఈ వివాదంలో నోటీసుల పేరుతో ఐడ్రామా నడిచింది. మృతదేహాన్ని వేరే స్థలంలో ఖననం చేసుకునేందుకు స్థలం చూపిస్తాం, లేదంటే మృతదేహాన్ని తీసుకెళ్తామని మృతుడి బంధువులకు అధికారులు నోటీసు ఇచ్చారు. వారు అక్కడే ఖననం చేయాలని భీష్మించడంతో అధికారులు మృతదేహాన్ని ఓ వాహనంలో పక్కకి తరలించారు. కాసేపటి తర్వాత మృతదేహాన్ని తీసుకొచ్చి వివాదాస్పద స్థలంలోనే ఉంచారు. ఇది ఎక్కడో నాకు అర్థం కావట్లేదు. ఒకటి మతపరమైనటువంటి తేడాలు ఉంటే ఉంటుంది. ఏది ముస్లింల శ్మశాన వాటికి వేరు, క్రైస్తవుల శ్మశాన వాటికి వేరు, హిందువుల శ్మశాన వాటికి వేరు. క్రైస్తవులు తీసుకొచ్చి హిందూ శ్మశాన వాటికలో ఖననం చేస్తానంటే ఒప్పుకోరు ఆ సంప్రదాయాల ప్రకారం. హిందువులు తీసుకెళ్ళి ఆ మిగతా మతాల దాంట్లో చేసినా ఒప్పుకోరు. అది అంటే తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళ సంప్రదాయాల ప్రకారం అక్కడని. అలా కాకుండా హిందూ శ్మశాన వాటికలోనే ఇది జరిగిందని దాంట్లో వీళ్ళు రాయడం లేదన్న తప్పుండి ఉండాలి, లేదా అక్కడే జరుగుతున్నటువంటి దాంట్లో తప్పుండి ఉండాలి. ఇదేదో క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి.